ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మీ వారాహి ఛానల్ మీకు ఎంతో మహిమాన్వితమైన ఒక శివాలయాన్ని సందర్శించబోతుంది. ఎంతో పురాతన కాలం నాటి శివాలయం అండి. అదే పట్టెసీమ. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలంలో ఉన్న పాత పట్టిసీమకు వచ్చామండి. ఇక్కడ వింతలు విశేషాలు అలాగే ప్రకృతి గోదావరి నడుమున ఉన్న ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీకు ఈ గోదావరి జిల్లాలోని అన్ని క్షేత్రాలు చాలా మహిమాన్వితమైన క్షేత్రాలు. అందులోని ఒక పర్టికులర్గా పుణ్యక్షేత్రం పట్టిసీమ. ఎందుకంటే ఇది గోదావరి మధ్యలో ఉంటుంది. ఎంతో మహిమ గల క్షేత్రం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్దామండి. మీకు ఇక్కడ రాగానే ముందుగా శ్రీరాముడి దర్శనం అవుతుంది ఎడం చేతి వైపు, అలాగే కుడి చేతి వైపు మీకు పెద్ద ఆంజనేయ విగ్రహం కనబడుతుంది. సో ఇప్పుడు మనమైతే గోదావరి దాటి వెళ్ళాలి. మనం గోదావరి దాటి వెళ్ళాలంటే ఈ లాంచీలోనే వెళ్ళాలండి. చాలా బాగుంటుంది గోదావరి ప్రయాణం అనేది. నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన ప్రయాణం అనే చెప్పుకోవాలి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో బాగా సరదా పడి సంతోషంగా వెళ్ళగలరు. ఇప్పుడు మనం లాంచీలోకి వెళ్ళి అలాగే ఈ గోదావరి అందాలను కూడా తిలకిద్దామండి. గోదావరి అమ్మ ఈ గోదావరి జిల్లాలో అన్నిటికీ జీవనాధారం ఆ చల్లని తల్లి. ఆ చల్లని తల్లి వల్లే పాడి పంటలు ఎంతో బాగుంటాయి. ఆ చల్లని తల్లి ఆశీర్వాదంతోనే పచ్చని పొలాలు ఎంతో సుభిక్షంగా ఉంటాయి. అలాంటి జగన్మాత గోదావరి తల్లి. ఆ తల్లిని చూస్తే చాలు ఎంతో హాయిగా ఉంటుంది. మీకు చుట్టూ చూస్తుంటే ప్రకృతి అసలు ఆ కొండల మధ్య అలా వెళ్తూ ఉంటే నిజంగా పాపి కొండల మధ్య వెళ్తున్నట్టే ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత బాగుంటుందండి ఈ గోదావరి జలాలను చూస్తుంటే. చూసారా ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు 11 అయిందండి, అయినా సరే ఎంతో బాగుంది ప్రకృతి. సో మనం ఒడ్డుకైతే వచ్చేస్తున్నామండి. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి మీకు కనీసం ఒక 10 మినిట్స్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ అవ్వదు. ఒక 10-15 మినిట్స్ అనమాట, అంతే. ఇక్కడ ఈ ఇసుకలో నడిచా కనిపిస్తున్న చెట్లు గోపురం కనిపిస్తోంది కదా, అదే భద్రకాళేశ్వరుడి ఆలయం, వీరభద్రస్వామి ఆలయం. ఇక్కడ మాత్రం విశ్వేశ్వర ఆలయంగా పూజిస్తారు. సో మనమైతే ఇప్పుడు వెళ్దాము. ఈ ఇసుక తీరంలో చూసారా గోదావరి అలలు ఎంత బాగున్నాయి, మనసుకి ఎంతో ప్రశాంతత ఇస్తుందండి. నిజంగా ఎలాంటి వాళ్ళకైనా సరే ప్రశాంతత కావాలి అనుకుంటే ఇక్కడికి రావాల్సిందే, అంత బాగుంటుంది. మహిమమైన ఈ గోదావరి జలాలు. ఇక్కడ ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కొని భక్తులు వెళ్తూ ఉంటారు, కొంతమంది స్నానాలు చేస్తూ ఉంటారు. కనీసం కాసిన నీరు శిరస్సు జల్లుకున్నా చాలు పాపాలన్నీ పటాపంచలవుతాయి. అంత మహిమాన్వితమైన నది గోదావరమ్మ. ఇంకా మీకు ఆలయ దర్శనాలు చూపిస్తామండి. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు ఎదురుగుండా కనిపిస్తున్న పచ్చటి చెట్ల మధ్య కనిపిస్తున్న గోపురం కనిపిస్తోంది. అదే శ్రీ ఈ వీరభద్రస్వామి ఇక్కడ పూజించే ఆ విశ్వేశ్వరుడి స్వామి ఆలయం ఉంది. ఆలయానికి వెళ్ళాలంటే ఎలాంటి వారైనా ఇసుక మార్గంలో నడిచి వెళ్ళాల్సిందే. సో చుట్టూ ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇంత ఎలాంటి వాహనాల రద్దీ గోల ఏమీ లేకుండా ప్రశాంతంగా కోరుకునే వాళ్ళకి ఈ ఆలయం నిజంగా చూడదగ్గన ఆలయం. ఇక మీకు స్వామివారిని చూపిస్తాము. శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం, పట్టిసీమ, పోలవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. చాలా ఫేమస్ అయిన గుడి అండి ఇది. ఇప్పుడు మనం వెళ్దామండి. ఇక్కడ మీరు మెయిన్గా ఎంట్రన్స్లోంచి వెళ్ళగానే మీకు కనిపిస్తుంది ఇక్కడ స్థల పురాణాన్ని కూడా పెట్టారండి. అంటే ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు అన్నది. దక్ష యజ్ఞం తర్వాత శివుడు రుద్రతాండవం చేస్తున్నప్పుడు తన జటాజుటాన్ని నేలకేసి కొడితే వీరభద్రస్వామి ఆవిర్భవించాడు. ఆయన పట్టిసీం అనే ఒక ఆయుధాన్ని ధరించి దక్ష యజ్ఞానికి వెళ్ళి దక్షుణ్ణి అయితే సంహరించాడు. అక్కడ అగస్య మహాముని ఆ వీరభద్రుణ్ణే ఇక్కడ
వెలిసేటువంటి వీర విశ్వేశ్వర స్వామిగా చూపించారండి. ఇక్కడ ఉన్న ఆలయంలోని వీర విశ్వేశ్వర స్వామి విశ్వేశ్వరుడు ఆలయం యొక్క స్థల పురాణం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మనం ఇక విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి వెళదామండి. ఇది మెట్ల మార్గం అన్నమాట. ఈ పక్కన మీకు కుడి చేతి వైపున చక్కగా ప్రకృతి బాగుంది. అలాగే గోశాలని చిన్నగా నిర్మించారు, ఒక చిన్న షెడ్డు లాగా వేసి నిర్మించారు. పశు సంపద బాగుందండి. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. మీకు కుడి చేతి వైపు ఎడం చేతి వైపు ప్రకృతి పూల చెట్లు ఎంతో బాగుంటుందండి. మనసు హాయిగా ఉంటుంది. ఎలాంటి కాలుష్యం లేని ప్రదేశం అన్నమాట ఇది. ఇప్పుడు టైం 12 అవుతుంది, అయినా కూడా ఎంతో చల్లగా హాయిగా ఉందండి. సో మనం ఈ మెట్లెక్కి వెళ్దాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆ పరమేశ్వరుని నామస్మరణ చేసుకుంటూ మెట్ల మార్గం నుంచి వెళ్తున్నారు. వినడానికి కూడా ఎంతో బాగుంది. అందరూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ స్వామి వారిని తలుచుకుంటూ వెళ్తున్నారు. చూసారా ఎంత బాగుందో. మీకు ఎడం చేతి వైపు ఇలా మెట్ల మార్గంగా వెళ్తుంటే మీకు ఎడం చేతి వైపు ఆ పరమేశ్వరుడి రుద్ర తాండవం చేస్తున్న ఆ భంగిమ కనిపిస్తుంది. అలాగే వినాయకుడు కనిపిస్తాడు ఎడం చేతి వైపు అండి. ఇంకా ఇక్కడ చిన్న కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారు, చిన్న లింగాన్ని కూడా పెట్టారు. ఇంకా లోపలికి వెళ్దామండి. ఇది ఎంతో పురాతనమైన దేవాలయం, రాతి కట్టడం అన్నమాట. చాలా పురాతనమైనది. ఇప్పుడు ఇది బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి, చాలా బాగుంది. దర్శనానికి లోపలికి వెళ్దామండి. ఇక్కడ వీరభద్ర స్వామి దర్శనం. ఆ స్వామిని కనులారా తిలకించి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి లోపల చూసారా ఎంతో బాగుందో. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే కెమెరాని లోపలికి అలో చేయలేదండి, వీడియోలు తీయద్దు అని ఆపేశారు మమ్మల్ని. కాబట్టి కొంచెమే మీకు స్వామివారి దర్శనం అవుతుంది. విశ్వేశ్వర స్వామి దేవాలయం లోపల గర్భాలయంలో అన్నమాట. చూసారా స్వామివారిని ఎంతో హాయిగా ఉంటుందండి స్వామివారిని దర్శించుకోవడం. సో లోపలికైతే కెమెరాని అలో చేయనన్నారు, అసలు ఫోటోలు ఏమి తీయొద్దన్నారు, బయటికి పంపించేశారు. కాబట్టి మీకు ఆ కొంచెం దర్శనమే అవుతుంది. ఇంకా బయటకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారు భద్రకాళీదేవి, ఆవిడని కూడా దర్శనం చేసుకుందాం. అయితే సాధారణంగా వీరభద్రస్వామి అంటే కోపంగా కనిపిస్తాడు, కానీ ఇక్కడ లింగ రూపంలో శాంతంగా ఉంటారు. అలాగే భద్రకాళి అమ్మవారు కూడా మీకు విగ్రహ రూపంలో శాంతంగా కనిపిస్తుంది. ఆలయం గర్భాలయం నుంచి బయటకు వస్తే మీకు కుడి చేతి వైపు దారి కనిపిస్తుందండి, భద్రకాళి అమ్మవారి ఆలయానికి దారి. సో మీరు అలా వెళ్ళాలి. మీకు ఇలా రాగానే కాలభైరవుడు గుడి కనిపిస్తుందండి, చిన్నది. ఇది కాలభైరవ స్వామి దేవాలయం అంటే ఉప ఆలయాలు అంటారు కదా, అలా అనమాట. ఇక్కడ పక్కనే మీకు కాలభైరవుడి పక్కనే నవగ్రహాలు ఉన్నాయండి. చూసారా ప్రకృతి అయితే ఎంత మనోహరంగా ఉందో. ఎక్కడ చూసినా పచ్చని చెట్లే కనిపిస్తున్నాయండి, అంత బాగుంది. ఇంకా ఈ గుడిని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే పుణ్యస్త్రీ అన్యస్త్రీ అని ఎక్కడ లేని విశేషం ఇక్కడ ఉంటుందండి. ఇంకొంచెం లోపలికి వెళ్ళి కిందకి వెళితే ఎక్కడైనా మనకి నాగేంద్రుడు కనిపిస్తాడు, 2 సర్పాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాగదేవత కనిపిస్తుందండి మీకు. ఈ విగ్రహాలన్నీ కొత్తగా చిన్న చిన్న ఉప ఆలయాలు కడుతున్నారు కాబట్టి విగ్రహాలన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇదేనండి అమ్మవారిని చూసారా, నాగదేవత అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి ఆ భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ కెమెరాలు ఎలో చేయనన్నారు కాబట్టి అమ్మవారి దర్శనం కూడా మీకు పూర్తిగా అవ్వలేదు. అలాగే ఇక్కడ పుణ్యస్త్రీ అన్యస్త్రీ అని అసలు ఎక్కడా లేనిది ఇక్కడ ప్రత్యేకత ఉందండి. 2 అమ్మవార్లు అన్నమాట. పుణ్యస్త్రీ అనే అమ్మవారికి ఎన్నాళ్ళైనా పిల్లలు కలగని సంతానం కలగని దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పుణ్యస్త్రీ అనే అమ్మవారిని దర్శించి ఆమెకి జాకెట్ ముక్క పెట్టి దర్శించుకుంటే సంతానం కలుగుతుంది. వీళ్ళేనండి పుణ్యస్త్రీ అన్యస్త్రీ. మీకు ఎడం వైపు ఉన్న ఆమె పుణ్యస్త్రీ, కుడివైపు ఉన్న ఆమె అన్యస్త్రీ. పుణ్యస్త్రీని దర్శిస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తుంది. అన్యస్త్రీని దర్శించిన వాళ్ళు ఎంతకాలానికి రజస్వలం కానీ పెద్ద మనిషి కాని పిల్లలు అయితే ఎవరు ఉంటారో వాళ్ళు అన్యస్త్రీని దర్శిస్తే పెద్ద మనిషి అవుతారని ఇక్కడ నమ్మకం. చాలా ఇక్కడ తప్ప ఈ ప్రత్యేకత ఇంకా మీకు ఏ ఊరు వెళ్ళినా కూడా దొరకదండి.
ఆలయంలోనే ఇంకో ప్రత్యేకత ఏంటంటే భవన్నారాయణ స్వామి వారు ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉంటున్నాడు. అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణుమూర్తి ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉంటున్నాడండి. గజేంద్ర మోక్షాన్ని తర్వాత స్వామివారు ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెలిశారు. మీకు ఆలయంలో నుంచి బయటికి రాగానే కుడి చేతి వైపున చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చిన్న ఉపాలయం కనిపిస్తుందండి. దీని తర్వాత మీకు భవన్నారాయణ స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది. అయితే ఈ పక్కనే ఆంజనేయ స్వామిది అలాగే సీతారామచంద్రమూర్తి ఆలయాలు ఉపాలయాలు కనిపిస్తాయి. ఇంకా లోపలికి వెళ్తే భవన్నారాయణ స్వామి, ఇక్కడ స్థల పురాణం కూడా ఉంటుంది. సాధారణంగా శంఖ చక్రాలు ఇటు అటు మారాయండి విష్ణుమూర్తికి. గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చే కంగారులో వచ్చినప్పుడు స్వామివారి శంఖచక్రాలు మర్చిపోయారు. వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో శంఖం వైపు చక్రం, చక్రం వైపు శంఖం మారినాయి. విష్ణుమూర్తి ఆలయాలంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. ఇక్కడ కూడా కెమెరాని వీడియోని షూట్ చేయొద్దన్నారు కాబట్టి మీకు స్వామివారి దర్శించడం చేయడం కుదరలేదు. అయితే చూడవలసిన తగ్గ ప్రదేశం అండి ఇది. నిజంగా అన్ని చోట్ల ఒక ఎత్తు అయితే ఈ పట్టిసీమ అందాలు, ఈ గోదావరి అందాలు, పచ్చని ప్రకృతి, ఆ ప్రకృతి నడుమ ఈ కోవెల ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారి చూసినా చాలా అనిపిస్తుంది. అంత మంచిగా ఉందండి ఇక్కడ. కాబట్టి మీ వారాహి మీ ముందుకు తీసుకొచ్చింది. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పాత పట్టిసీమ అండి. వీటికి మీకు వెహికల్స్ అన్ని రకరకాలుగా ఉంటాయి. మీరు రాజమండ్రి దాకా వచ్చి అక్కడి నుంచి పోలవరం వెళ్ళే ఏ బస్ అయినా ఎక్కి రావచ్చు. బస్సు సౌకర్యం ఉంటుంది, కారు సౌకర్యం ఉంటుంది, అలాగే ఆటోలు, అన్ని సౌకర్యాలు మీకు ఇక్కడ ఉంటాయండి. కాబట్టి మీరు రావచ్చు, వచ్చి హాయిగా దర్శించుకోవచ్చు. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలాగే మంచి మంచి ప్రదేశాలన్నిటికీ వెళ్ళి మీకు మంచి మంచి ప్రదేశాలు మేము చూపిస్తాము. అంతవరకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.